వెల్కమ్ టు టీసాట్. ఇండియన్ జాగ్రఫీలో భాగంగా మల్టీపర్పస్ ప్రాజెక్టులు అనే టాపిక్ చర్చించడం జరుగుతుంది. దేశంలో ముఖ్యమైన మల్టీపర్పస్ ప్రాజెక్టులు తుల్బుల్ నౌకాయాన ప్రాజెక్ట్. ఇది జీలం నది పైన జమ్మూ కాశ్మీర్లో కలదు. ఇది భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదమైన ప్రాజెక్ట్. బంగ్లియార్ ప్రాజెక్ట్ ఇది చీనాబ్ నది పైన జమ్మూ కాశ్మీర్లో కలదు. ఇది భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదమైన ప్రాజెక్ట్. నెక్స్ట్ తైరీ ప్రాజెక్ట్ భగీరథి నది పైన ఉత్తరాఖండ్లో కలదు. దేశంలో ఎత్తైన ప్రాజెక్ట్ ఎత్తు 261 మీటర్. ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఏర్పడిన రిజర్వాయర్ను రామ్ తీర్థ సాగర్ అని పిలవడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టును భూకంపాలకు గురయ్యే ప్రాంతంలో నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఆపరేషన్ వసుంధర ప్రాజెక్టులో భాగంగా సర్వే ఆఫ్ ఇండియా వారు దేశంలో భూకంపాలకు సంబంధించిన అధ్యయనాన్ని నిర్వహించి ప్రస్తుతం దేశాన్ని 4 భూకంప మండలాలుగా విభజించడం జరిగింది. అందులో హిమాలయ పర్వతపాద ప్రాంతాలు అత్యధికంగా భూకంపాలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది. ఈ తైరీ ప్రాజెక్టు భగీరథి నది పైన ఉత్తరాఖండ్లో నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల పర్యావరణపరమైన సమస్యలు వస్తున్నాయనే ఉద్దేశంతో సుందర్లాల్ బహుగుణ చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది దేశంలో ఎత్తైన ప్రాజెక్టు తైరీ ప్రాజెక్ట్. చంబల్ నది లోయ ప్రాజెక్ట్ చంబల్ నది పైన మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు సంయుక్తంగా నిర్మించాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు సంయుక్తంగా నిర్మించినవి. ఈ ప్రాజెక్టులో భాగంగా 3 ఆనకట్టలు కలవు. ఈ ప్రాజెక్టులో భాగంగా 3 ఆనకట్టలు కలవు. ఒకటి గాంధీ సాగర్ ప్రాజెక్ట్, బానుపురా, రాజస్థాన్. రెండవది రాణా ప్రతాప్ సాగర్, రావత్ బటా, ప్లేస్ నేమ్ రావత్ బటా, రాజస్థాన్. 3 జవార్ సాగర్, కోటా, రాజస్థాన్. ఈ 3 ఆనకట్టలు చంబల్ నది లోయ ప్రాజెక్టులో భాగంగా నిర్మించినవి. ఇక్కడ క్వశ్చన్ ఎగ్జామినర్ ఎట్లా అడుగుతుందంటే చంబల్ నది లోయ ప్రాజెక్టులో భాగంగా లేని దాన్ని గుర్తించుము, లేదా చంబల్ నది లోయ ప్రాజెక్టులో ఉన్న జవార్ సాగర్ ఏ రాష్ట్రంలో కలదు, గాంధీ సాగర్ ఏ రాష్ట్రంలో కలదు, రాణా ప్రతాప్ సాగర్ ఏ రాష్ట్రంలో కలదు అనే అవకాశం ఉండడం జరిగింది. బాక్రానంగల్ ప్రాజెక్ట్ సట్లెజ్ నది పైన పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు సంయుక్తంగా నిర్మించినవి. ఈ ప్రాజెక్టులో 2 ఆనకట్టలు కలవు, లేదా 2 దశల్లో నిర్మించడం జరిగింది. ఒకటి బాక్రా ప్రాజెక్ట్, సట్లెజ్ నది, హిమాచల్ ప్రదేశ్. దేశంలో 2వ ఎత్తైన ప్రాజెక్టు బాక్రా, హైట్ 226 మీటర్. ఈ ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల ఏర్పడ్డ రిజర్వాయర్ పేరు గోవింద్ సాగర్. ఇది దేశంలో కృత్రిమంగా నిర్మించిన 2వ అతిపెద్ద రిజర్వాయర్. కృత్రిమంగా నిర్మించిన దాంట్లో ఇది హిమాచల్ ప్రదేశ్లో కలదు. నెక్స్ట్ ఇంకోటి నంగల్ ప్రాజెక్ట్, సట్లెజ్ నది, పంజాబ్. ఎత్తు 29 మీటర్ మాత్రమే. బాక్రానంగల్ ప్రాజెక్ట్ వద్ద ఉన్న జల విద్యుత్ శక్తి కేంద్రాలు దేశంలో అతిపెద్ద జల విద్యుత్ శక్తి కేంద్రాలలో ఒకటి. నిరంతరం జల విద్యుత్ శక్తి ఇక్కడ ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఇరాకుడ్ ప్రాజెక్ట్, మహానది, ఒడిస్సా.
ఇరాకుడ్ ప్రాజెక్ట్, మహానది, ఒడిస్సాలోని సంబల్పూర్ జిల్లాలో ఇరాకుడ్ అనే ప్రాంతంలో ఈ ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. ఇది ప్రపంచంలో పొడవైన ప్రాజెక్టులలో ఒకటి. ప్రపంచంలో పొడవైన ప్రాజెక్టులలో ఒకటి. మన దేశంలో పొడవైన ప్రాజెక్టు పొడవు 4801 మీటర్, ఎత్తు మాత్రం 61 మీటర్లు మాత్రమే. ప్రపంచంలో పొడవైన ప్రాజెక్టు అస్వాన్ ప్రాజెక్ట్ నైలు నది పైన ఈజిప్ట్లో కలదు. దీని పొడవు సుమారు 10 కిలోమీటర్లు. రామ్గంగా ప్రాజెక్ట్, రామ్గంగా నది ఉత్తరప్రదేశ్. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం ఢిల్లీ నగరానికి మంచినీటిని అందించడం. నర్మదా నది లోయ ప్రాజెక్ట్, నర్మదా నది ఈ ప్రాజెక్టును మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు సంయుక్తంగా నిర్మించాలని ఒక ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. ఎందుకంటే నర్మదా నది పగులు లోయ గుండా ప్రవహిస్తుంది. ఈ నది యొక్క వాటర్ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నర్మదా నది లోయ ప్రాజెక్టులో భాగంగా 29 భారీ ప్రాజెక్టులు, 450 మధ్యతర ప్రాజెక్టులు, 3000 వరకు చెక్ డ్యాంలను నిర్మించాలని ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. మరి ఇన్ని ప్రాజెక్టులు నిర్మించడం వలన పర్యావరణపరమైన ఇబ్బందులు తలెత్తున్నాయనే ఉద్దేశంతో మేధా పాట్కర్ నర్మదా బచావో ఆందోళన్ అనే ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. అనేక కోర్టు కేసుల కారణంగా ఇన్ని ప్రాజెక్టులలో భాగంగా పూర్తయిన ప్రాజెక్ట్ ఒకటి సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్, నర్మదా నది, గుజరాత్. ఈ ప్రాజెక్టు యొక్క ఎత్తు 121.92 మీటర్, పొడవు 1250 మీటర్లు. ఇది ఒక 1450 మెగావాట్ల విద్యుత్ శక్తి కూడా ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పట్టిన సమయం సుమారు 50 సంవత్సరాలు. అనేక కోర్టు కేసుల కారణంగా, పర్యావరణపరమైన ఉద్యమాల కారణంగా ఈ ప్రాజెక్టు చాలా లేటుగా నిర్మాణం కావడం జరిగింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు నర్మదా ఇందిరా సాగర్, నర్మదా నది, మధ్యప్రదేశ్. ఇది నిర్మాణంలో కలదు, అండర్ కన్స్ట్రక్షన్. ఒకవేళ నిర్మాణం పూర్తయినట్లయితే దేశంలో ఎత్తైన ప్రాజెక్టుగా అవతరించడం జరుగుతుంది. ఇది అండర్ కన్స్ట్రక్షన్, నిర్మాణంలో కలదు. దామోదర్ నది లోయ ప్రాజెక్ట్, దామోదర్ నది, బారక్ నది, కోనార్ నదులపైన నిర్మించడం జరిగింది. దామోదర్ నది, బారక్ నది, కోనార్ నదులపైన నిర్మించడం జరిగింది. దామోదర్ నది లోయ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టును పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు సంయుక్తంగా నిర్మించినవి. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత, భారతదేశానికి స్వాతంత్ర్యానంతరం వరదల నివారణ కొరకు
ఫ్లడ్స్ కంట్రోల్ కొరకు ఈ ప్రాజెక్ట్ను నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కొరకు 1948లో దామోదర్ నదీలోయ కార్పొరేషన్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ను అమెరికాలోని టెన్నిస్ వ్యాలీ అథారిటీ నమూనాగా నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కొరకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనే సంస్థను 1948లో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 4 దశల్లో నిర్మించారు లేదా 4 ఆనకట్టలను నిర్మించారు. 4 ఆనకట్టలను నిర్మించడం జరిగింది. ఒకటి తిలయ్య ప్రాజెక్ట్, బారక్ నది, జార్ఖండ్. రెండోది మైథన్ ప్రాజెక్ట్, బారక్ నది, జార్ఖండ్. మూడోది కోనార్ ప్రాజెక్ట్, కోనార్ నది, జార్ఖండ్. నాలుగోది పంచడ్ ప్రాజెక్ట్, దామోదర్ నది, జార్ఖండ్. ఇది మన దేశంలో వరదల నివారణ కొరకు నిర్మించిన అతిపెద్ద నదీలోయ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు నిర్మించడం వలన ఛోటా నాగపూర్ పీఠభూమిలో 4 భారీ ప్రాజెక్టుల నిర్మాణం వలన ఛోటా నాగపూర్ పీఠభూమిలో అనేక పరిశ్రమలను ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వలన పరిశ్రమలకు కావలసిన విద్యుత్ శక్తి, పరిశ్రమలకు కావలసిన నీరు పుష్కలంగా లభించడంతో ఛోటా నాగపూర్ పీఠభూమిలో బొగ్గు, ఇనుము పుష్కలంగా లభించడం వలన ఈ ఛోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతం పారిశ్రామికీకరణ జరిగింది. కాబట్టి ఈ ఛోటా నాగపూర్ పీఠభూమిని రూర్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తాం. రూర్ అనే పారిశ్రామిక ప్రాంతం జర్మనీలో కలదు. ఈ రూర్ అనే ప్రాంతంలో కూడా ఇనుము, బొగ్గు పుష్కలంగా లభించడంతో రైన్ నది పైన అనేక ప్రాజెక్టులు నిర్మించడం వల్ల అక్కడ కూడా పారిశ్రామికీకరణ జరిగింది. కాబట్టి ఛోటా నాగపూర్ పీఠభూమి పారిశ్రామికీకరణ జరగడానికి ప్రధాన కారణం దామోదర్ నదీలోయ ప్రాజెక్టు. ఈ ప్రాంతం పారిశ్రామికీకరణ జరగడానికి. నెక్స్ట్ ఇంకోటి గండక్ ప్రాజెక్ట్, గండక్ నది, వాల్మీకి నగర్, బీహార్. ఇది బీహార్ నేపాల్ల సంయుక్త ప్రాజెక్ట్. సో అంతర్జాతీయ ప్రాజెక్ట్, ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. నెక్స్ట్ సలాల్ ప్రాజెక్ట్, చీనాబ్ నది, జమ్మూ కాశ్మీర్. సలాల్ అనేది ఒక జల విద్యుత్ శక్తి ప్రాజెక్ట్. చీనాబ్ నది, జమ్మూ కాశ్మీర్. ఇది కూడా భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదమైన ప్రాజెక్ట్. నెక్స్ట్ కోసి ప్రాజెక్ట్, కోసి నది, హనుమాన్ నగర్, నేపాల్. కోసి అనేది సన్ కోసి, తామర కోసి, అరుణ్ కోసి అనే 3 నదుల కలయిక వలన ఏర్పడుతుంది. నేపాల్ నుంచి భారతదేశంలోకి కోసి నది పెద్ద మొత్తంలో వరదలను తేవడం జరుగుతుంది. ఈ వరదల నివారణలో భాగంగా కోసి నది పైన నేపాల్లోని హనుమాన్ నగర్ వద్ద బీహార్, నేపాల్ సంయుక్తంగా ఒక ప్రాజెక్ట్ను నిర్మించడం జరిగింది. ఇది భారత్ నేపాల్ల సంయుక్త ప్రాజెక్టు. ఇది వరదల నివారణ కొరకు నిర్మించిన ప్రాజెక్ట్. నెక్స్ట్ నాగార్జున సాగర్. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కృష్ణా నది పైన నల్గొండ జిల్లాలోని
విజయపురి వద్ద కలదు. విజయపురి వద్ద కలదు. ఈ ప్రాజెక్టు మరో పేరు నందికొండ ప్రాజెక్ట్. ఒకప్పటి ఇక్ష్వాకుల రాజధాని అయిన విజయపురి వద్ద దీన్ని నిర్మించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల యొక్క సంయుక్త ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ను ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత భారతదేశ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన మొట్టమొదటి ప్రాజెక్టు ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ను 1955 డిసెంబర్ 10న నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఫౌండేషన్ స్టోన్ వేస్తూ నేటి బౌలార్థ సాధక ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలతో పోల్చడం జరిగింది. 1956 ఫిబ్రవరి నెలలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కృష్ణానది నల్గొండ జిల్లాలోని విజయపురి వద్ద ఏర్పాటు చేయడం జరిగింది లేదా నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్టు మరో పేరు నందికొండ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుకు మరొక పేరు నందికొండ ప్రాజెక్టు. ఒకప్పటి ఇక్ష్వాకుల రాజధాని అయిన విజయపురి వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టును 1955 డిసెంబర్ 10న నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయడం జరిగింది. 1956 ఫిబ్రవరి నెలలో నిర్మాణం ప్రారంభం. 1967 ఆగస్టు 4న శ్రీమతి ఇందిరాగాంధీ ప్రాజెక్ట్ను జాతికి అంకితం చేస్తూ కుడి కాల్వ జవహర్లాల్ నెహ్రూ కెనాల్కు, ఎడమ కాల్వ లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్కు వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1955 to 2015 is a completed 60 years. 60 సంవత్సరాలను పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్టు నీటిని విడుదల చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. నిర్మాణం పూర్తయి 60 సంవత్సరాలు, నీటిని విడుదల చేసి పూర్తయింది 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాతి ఆనకట్ట. భారతదేశ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించడం జరిగింది. ప్రాజెక్ట్ ఎత్తు 125 మీటర్. ప్రాజెక్టు పొడవు 1450 మీటర్లు. ప్రాజెక్టు పొడవు 1450 మీటర్లు. ఈ ప్రాజెక్టులో ఏకైక ఐలాండ్ మ్యూజియం అంటే కృష్ణానదిలో గుంటూరు జిల్లాలో నాగార్జున కొండ పైన ప్రాజెక్టు నిర్మాణ సమయంలో లభించిన బౌద్ధ మతానికి చెందిన అనేక విగ్రహాలను, అనేక వస్తువులను ఇక్కడ భద్రపరచడం జరిగింది. అందుకనే ఇది బౌద్ధ మతానికి చెందిన మ్యూజియం, ఐలాండ్ మ్యూజియం. ఇండియాలో ఓన్లీ వన్ ఐలాండ్ అంటే ద్వీప మ్యూజియంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాజెక్టు కుడి కాల్వ పేరు జవహర్లాల్ నెహ్రూ కెనాల్,
ఇది గుంటూరు ప్రకాశం జిల్లాలకు నీటిని అందిస్తుంది. ఎడమ కాల్వ పేరు లాల్ బహదూర్ శాస్త్రి కాల్వ. ఇది నల్గొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాలకు, నల్గొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాలకు నీటిని అందిస్తుంది. నెక్స్ట్ రీహాండ్ ప్రాజెక్ట్, రీహాండ్ నది. రీహాండ్ ప్రాజెక్ట్ రీహాండ్ నది ఇది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్ట్. రీహాండ్ నది పైన ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఒక గొప్ప రిజర్వాయర్ ఏర్పడింది. ఆ రిజర్వాయర్ పేరే గోవింద్ వల్లభ్ పంత్ సాగర్. ఆ రిజర్వాయర్ పేరే గోవింద్ వల్లభ్ పంత్ సాగర్. దేశంలో కృత్రిమంగా నిర్మించిన సరస్సుల్లో అతిపెద్దది. ప్రముఖ పార్లమెంటేరియన్ గోవింద్ వల్లభ్ పంత్ పేరుతో గోవింద్ వల్లభ్ పంత్ సాగర్గా దీన్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ కోయనా ప్రాజెక్ట్. కోయనా నది మహారాష్ట్ర. కోయనా ప్రాజెక్ట్, కోయనా నది మహారాష్ట్ర. నెక్స్ట్ బాబ్లీ ప్రాజెక్ట్, గోదావరి నది మహారాష్ట్ర. బాబ్లీ ప్రాజెక్ట్, గోదావరి నది మహారాష్ట్ర. ఈ బాబ్లీ ప్రాజెక్ట్ను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో నిర్మించడం జరిగింది. సో ఇది మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన ప్రాజెక్ట్ బాబ్లీ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఆల్మట్టి ప్రాజెక్ట్, కృష్ణా నది కర్ణాటక. ఇది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన ప్రాజెక్టే ఆల్మట్టి ప్రాజెక్ట్. నెక్స్ట్ నారాయణపూర్ ప్రాజెక్ట్, కృష్ణా నది కర్ణాటక. నారాయణపూర్ ప్రాజెక్ట్, కృష్ణా నది కర్ణాటక. నెక్స్ట్ కృష్ణరాజసాగర్ ప్రాజెక్ట్, కావేరీ నది కర్ణాటక. కృష్ణరాజసాగర్ ప్రాజెక్ట్, కావేరీ నది కర్ణాటక. ఈ కృష్ణరాజసాగర్ ప్రాజెక్ట్ అనేది మైసూర్ సమీపంలో ఉంటుంది. మైసూర్లో గల ప్రముఖ బృందావన్ గార్డెన్కు ఈ ప్రాజెక్ట్ నుంచే నీటిని సరఫరా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పెరియార్ ప్రాజెక్ట్, పెరియార్ నది కేరళ. ఇది తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది. పెరియార్ ప్రాజెక్ట్. నెక్స్ట్ కుందా ప్రాజెక్ట్, కుందా నది తమిళనాడు. మెట్టూరు ప్రాజెక్ట్, కావేరీ నది తమిళనాడు. దేశంలో పురాతనమైన ప్రాజెక్టులలో ఒకటి మెట్టూరు ప్రాజెక్ట్. కావేరీ నది పైన తమిళనాడు రాష్ట్రంలో కలదు. ఇది ఆసియాలో పురాతనమైన ప్రాజెక్ట్. ఈ మెట్టూరు ప్రాజెక్టు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన ప్రాజెక్ట్. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన ప్రాజెక్టు మెట్టూరు ప్రాజెక్ట్. నెక్స్ట్ మయూరాక్షి ప్రాజెక్ట్, మయూరాక్షి నది పశ్చిమ బెంగాల్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, గోదావరి నది నిజామాబాద్ జిల్లా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, గోదావరి నది నిజామాబాద్ జిల్లా.
నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడ్ అనే విలేజ్ వద్ద నిర్మించడం జరిగింది. దీన్ని పోచంపాడ్ ప్రాజెక్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. గోదావరి నదిపైనున్న తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 26 జూలై 1963న శంకుస్థాపన చేయడం జరిగింది. 26 జూలై 2013 ఇయర్స్కు ద కంప్లీటెడ్ గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవాలను పూర్తి చేసుకోవడం జరిగింది. 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ప్రాజెక్టు ప్రధాన కాల్వ పేరు కాకతీయ కాల్వ. ఈ ప్రాజెక్టు ప్రధాన కాల్వ పేరు కాకతీయ కాల్వ. ఈ కాకతీయ కాల్వ నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సాగునీటిని, తాగునీటిని అందిస్తుంది. రామగుండం ఎరువుల కర్మాగారానికి, రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ కూడా ఈ కాల్వ ద్వారానే నీటిని అందించడం జరుగుతుంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు మూడవ దశ పూర్తయినట్లయితే కృష్ణా గోదావరి నదుల అనుసంధానం జరుగుతుంది. ప్రాజెక్టు మూడవ దశ పూర్తయినట్లయితే కృష్ణా గోదావరి నదుల అనుసంధానం జరుగుతుంది. పనులు కూడా జరుగుతూ ఉన్నవి. ఇక నిజాం సాగర్ ప్రాజెక్ట్, మంజీరా నది, కామారెడ్డి. ఈ ప్రాజెక్టును నిర్మించిన ప్రధాన ఉద్దేశం అప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు మంచినీటిని అందించడం. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు నిజాం సాగర్ ప్రాజెక్ట్, మంజీరా నది, కామారెడ్డి. తెలంగాణలో పురాతనమైన ప్రాజెక్టులలో ఒకటి నిజాం సాగర్. పులిచింతల ప్రాజెక్ట్, కృష్ణా నది, గుంటూరు జిల్లా. ఈ ప్రాజెక్టుకు మరొక పేరు కేఎల్ రావు ప్రాజెక్ట్. కానూరి లక్ష్మణ్ రావు నాగార్జున సాగర్కు చివరి చీఫ్ ఇంజనీర్. భారతదేశంలో నదుల అనుసంధానానికి ప్రముఖ రూపశిల్పి కేఎల్ రావు, కానూరి లక్ష్మణ్ రావు. ఈ ప్రాజెక్టును డిసెంబర్ 7, 2013న నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. పులిచింతల ప్రాజెక్ట్. నెక్స్ట్ సుంకేశ్ల ప్రాజెక్ట్, తుంగభద్రా నది, కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దుల్లో కలదు. ఈ ప్రాజెక్ట్ నుండే కర్నూలు కడప కాల్వకు, అంటే కేసీ కెనాల్కు, కర్నూలు కడప కాల్వకు, కేసీ కెనాల్కు వాటర్ సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్, కృష్ణానది, మహబూబ్ నగర్ జిల్లా. కృష్ణానది పైనున్న తెలంగాణలో మొదటి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్, గోదావరి నది, పశ్చిమ గోదావరి జిల్లా. పార్టీషన్ ఆఫ్ తెలంగాణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కలదు, అండర్ కన్స్ట్రక్షన్, నిర్మాణంలో కలదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది. ఈ ప్రాజెక్టు మరొక పేరు ఇందిరా సాగర్ ప్రాజెక్ట్. సో నెక్స్ట్ క్లాస్లో మిగతా వాటి గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది.